టు ఈటీ ఎక్స్క్లూజివ్. పాన్ ఇండియా రేంజ్ ని దాటి గ్లోబల్ స్టేజ్ మీద మన హీరోలను చూసుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఆ స్థాయికి చేరుకున్నారు ప్రభాస్. పుష్ప 2 చాప్టర్లతో ఆ రేంజ్ ని దక్కించుకున్నారు అల్లు అర్జున్. ఆల్రెడీ ఆ స్థాయిని టేస్ట్ చేసిన RRR హీరోల పరిస్థితి ఏంటి మరి? వారి ముందున్న ఛాలెంజెస్ ఏంటి చూసేద్దాం రండి. పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్ ని టచ్ చేశారు అల్లు అర్జున్. ఇక ఏ సినిమా చేసినా పాన్ ఇండియన్ దాటే ఉంటుందని పక్కాగా హింట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న అట్లే సినిమా అయినా, నెక్స్ట్ చేయబోయే లోకేష్ మూవీ అయినా, ఇంకేదైనా సరే అంతకు మించి అన్నట్టే ఉంటుందని ఫ్యాన్స్ కి చెప్పకనే చెప్పేశారు. ఐకాన్ స్టార్ రీచ్ అయిన ఈ స్టేజ్ ని ఆల్రెడీ రూల్ చేస్తున్నారు ప్రభాస్. బాహుబలితో వచ్చిన రేంజ్ ని సస్టైన్ చేస్తున్నారు డార్లింగ్. ప్రభాస్ ని ఆ రేంజ్ కి తీసుకువెళ్లిన రాజమౌళి ఆ వెంటనే మరో 2 హీరోలను కూడా అదే స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. టాలీవుడ్ టు ఆస్కార్ స్టేజ్ వరకు తారక్ అండ్ చెర్రీ తమ స్టామినాను యమాగా ప్రూవ్ చేసుకున్నారు. RRR రిలీజ్ తర్వాత 2 హీరోలకు ఆ రేంజ్ ని టచ్ చేసిన సినిమాల్లేవు. తారక్ కి దేవర రిలీజ్ అయినా అది గ్లోబల్ రేంజ్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఆయన నీల్ మీదే పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత దేవర సీక్వెల్ ఉంది. ఆ వెంటనే త్రివిక్రమ్ మూవీ ఉంది. ఈ సినిమాలన్నీ అయినా ఇంటర్నేషనల్ రేంజ్ ని తారక్ కి మళ్లీ తెచ్చిపెట్టాలి. తారక్ నీల్ని నమ్ముకున్నట్టు రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మీద ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు సానా తీసుకున్నది లోకల్ కంటెంటే అయినా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని పక్కాగా అలరిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది యూనిట్ లో. సో ఇమీడియట్ గా రిలీజ్ అయ్యే సినిమాలతో RRR హీరోలిద్దరూ గ్లోబల్ టార్గెట్ ని రీచ్ కావాలన్నదే వెల్ విషర్స్ అభిలాష. పండగొచ్చేసాం అనుకున్నట్టు రిలీజ్ చేసేసాం, సక్సెస్ చూసేసామంటూ ఈ ఏడాదికి ఇక పండగ చేసుకుంటే సరిపోతుందని సైలెంట్ కావడం లేదు స్టార్లు. ఇవాల్టి సక్సెస్ ఇవాల్టితే, రేపటి రిలీజ్ కోసం పాటుపడాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెంచేస్తున్నారు. ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అంటూ 15 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల పోస్టర్ ని ఆనందంగా పంచుకుంది మనశంకర వరప్రసాద్ గారి టీం. వింటేజ్ చిరంజీవిని చూసి కడుపు నిండిపోయిందన్నారు ఫ్యాన్స్. సెలబ్రేషన్స్ మోడ్ లో ఉంటే చాలను కూడా లేదు చిరు. ఓవైపు విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు, మరోవైపు బాబీ సినిమాతో బిజీ అవుతున్నారు. ఇటు వెంకటేష్ కూడా త్రివిక్రమ్ సినిమా మీద ఫోకస్ పెంచేశారు. మెగా విక్టరీ హీరోలిద్దరూ వాట్ నెక్స్ట్ అంటూ మూవ్ అయిపోయారన్నమాట. సక్సెస్ మీదున్న చిరు, వెంకీ మాత్రమే కాదు, సంక్రాంతికి కాస్త డీలా పడ్డ ప్రభాస్ కూడా వాట్ నెక్స్ట్ అంటూ అడుగులు ముందుకేస్తున్నారు. ఓవైపు ఫౌజీ పనులు, ఇంకోవైపు స్పిరిట్ షూటింగ్తో బిజీగా గడిపేస్తున్నారు. ఎటొచ్చి త్వరలోనే కల్కి సీక్వెల్ పనుల్లో బిజీ అవుతారు. ఈ ఏడాది ది రాజాసాబ్తో డీలా పడ్డ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఫౌజీదే అని స్ట్రాంగ్ గా అనుకుంటున్నారట డార్లింగ్. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీస్ ని నమ్ముకొని పండగ బరిలో దిగిన రవితేజ ప్రస్తుతానికి హ్యాపీ. రీసెంట్ గా ఇరుముడి అంటూ రిలీజ్ అయిన పోస్టర్ కూడా మాస్ మహారాజ్లోని భక్తి యాంగిల్ ని ఎలివేట్ చేస్తోంది. సో భర్త మహాశైలకు విజ్ఞప్తిని మించే సక్సెస్ నెక్స్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు మాస్ మహారాజ్. నారీ నారీ నడుమ మురారీతో పండగ బరిలోకి దిగేశారు శర్వానంద్. ఆయన చేస్తున్న లేటెస్ట్ సినిమా బైకర్. ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు కూడా తగ్గారు శర్వానంద్. ఈ సినిమా మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎంతటిదో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు మేకర్స్. సంక్రాంతికి వచ్చామా, హిట్ కొట్టామా, చిల్లయ్యామా అన్నట్టు లేరు మన హీరోలు. నెక్స్ట్ ప్రాజెక్టుల పనులతో యమా హెక్టిక్ గా ఉన్నారు. కొట్టేది ఏనుగు కుంభస్థలమైనప్పుడు దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా ఉండాలి. వేగ్గా వెళ్దాం, లక్ టెస్ట్ చేసుకుంటామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు బోయపాటి శ్రీను. అందుకే బలంగా ట్రయల్స్ వేస్తున్నారు ఆయన. ఆయనకున్న టార్గెట్స్కి ఈ ట్రయల్స్ దగ్గర చేస్తాయా లేదా? కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ బోయపాటి శ్రీను అనే పేరు ఉంది టాలీవుడ్ లో. పక్కా ఎమోషన్, సంతకమిచ్చిన యాక్షన్ అన్నీ కలగలిపిన కలర్ఫుల్ కమర్షియల్ మూవీస్ చేస్తారనే టాక్ ఉంది. అఖండ చూసిన పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆ విషయాన్నే నమ్మారు. అందుకే అఖండ సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతమైన క్రేజ్ కనిపించింది. అయితే ప్రీ రిలీజ్ పై ఉన్న క్రేజ్ పోస్ట్ రిలీజ్ దక్కించుకోలేకపోయింది సినిమా. మాస్ గా ఉన్న డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎందుకు సగటు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా తన దగ్గరున్న మాస్ స్క్రిప్టులతో పాన్ ఇండియా ట్రయల్స్ వేస్తున్నారు బోయపాటి. రీసెంట్ గా రణవీర్ ని కలిసి కథ చెప్పారన్నది టాక్. ఈ మూవీ పట్టాలెక్కి సక్సెస్ అయితే నెక్స్ట్ ఐకాన్ స్టార్ తో గ్లోబల్ మూవీ చేయాలన్నది బోయపాటి డ్రీమ్. సరైనోడు సమయం నుంచి బన్నీ బోయపాటి కాంబో న్యూస్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. కానీ పక్కా టైం కోసం వెయిట్ చేస్తున్నారిద్దరు. బోయపాటి పాన్ ఇండియా రేంజ్ కెప్టెన్ గా హిట్ కావాలంటే ఇమ్మీడియట్ గా ఆయన స్టోరీకి ఓ నార్త్ హీరో మస్ట్. అయితే ఆల్రెడీ టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమాను పక్కకు పెట్టేసిన రణవీర్ ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
మాస్ జోర్ మీదున్నారు కాబట్టి ఓకే చెబుతారా అనేది సస్పెన్స్ గా మారింది. తాతకి దగ్గులు నేర్పాలా అనేది మనం చిన్నప్పుడు ఎప్పుడో విన్న సామెత. ఇప్పుడు ఎవరైనా అంటే అవుట్డేటెడ్ గానే అనిపిస్తుంది. నిజమే, కొన్నిసార్లు చాలా ఫేమస్ విషయాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. అవుట్డేట్ అయిన ఫీల్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలా అనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు శంకర్. ఇంతకీ ఇప్పుడు ఆయన సంగతి ఎందుకంటారా? రండి చెప్తాను. ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే టాపిక్ పాపులర్ కాకముందే తన సినిమాలతో నేషనల్ వైడ్ క్లిక్ అయిన కెప్టెన్ శంకర్ సోషల్ ఎలిమెంట్స్ ని కమర్షియల్ యాంగిల్లో ఫుల్ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారో అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు కోకొల్లాలు. అయితే వరుస ఫ్లాప్లు శంకర్ ని ఇబ్బందులో పడేశాయి. ఇండియన్ సినిమాకి సీక్వెల్ వస్తుందని తెలిసినప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక లాక్ ఆఫ్ కంటెంట్ కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడంతో సినిమా కాస్త చతికిలబడింది. దాని ఇంపాక్ట్ తో గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి చేరింది. ఇండియన్ 3 పరిస్థితి ఏంటో శంకర్ కూడా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి మీద కూడా డౌట్స్ మొదలయ్యాయి. పెన్ స్టూడియోస్ కూడా బడ్జెట్ ఎంత, షెడ్యూల్స్ ఏంటి, ప్రొడక్షన్ కి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం కావాలి, కథా కమామిష్ ఏంటి, ఈ డీటెయిల్స్ తో పక్కాగా ప్లానింగ్ కావాల్సిందేనని పట్టుబడుతుందట. శంకర్ ఆన్ పేపర్ సబ్మిట్ చేసే ప్రాజెక్టు కంఫర్ట్ లెవెల్లో ఉంటేనే కొబ్బరికాయ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. చేతిలో ఎన్ని సినిమాలున్నా సౌత్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో మన పేరుందా లేదా అన్నది ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది నార్త్ హీరోయిన్స్ కి. ఒకప్పుడు నార్త్ లో మన వాళ్ళు కనిపిస్తే మనకి ఎంతో ఆనందం. ఇప్పుడు మన దగ్గరకు వస్తేనే వాళ్ళకి మైలేజ్. ఈ సిచ్యువేషన్ లో సౌత్ మీద మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్న నాయకులు ఎవరో చూద్దాం రండి. కల్కిలో నటించిన దీపిక ఆ తర్వాత స్పిరిట్ కల్కి సీక్వెల్ ఛాన్సులను వదులుకున్నప్పుడు అదేంటి అని ఒక్కింత ఆశ్చర్యపోయారు సినీ జనాలు. స్టార్ హీరోతో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వదులుకోవడానికి ఎంత గట్స్ ఉండాలనుకున్నారు. అలా డార్లింగ్ సినిమాలను వదులుకున్నారో లేదో ఇలా ఐకాన్ స్టార్ సినిమాను ఓకే చేసి వావ్ అనిపించారు. దీపిక నా లక్కీ చామ్ అని అట్లీ పదే పదే చెబుతున్నారంటే అంతకు మించిన క్రేజ్ ఏముంటుంది ఏ నటికైనా అని అంటున్నారు దీపిక తరపు వారు. దీపిక మాత్రమే కాదు, త్వరలో శ్రద్ధా కపూర్ కూడా బన్నీతో జోడీ కడతారన్నది బాలీవుడ్ న్యూస్. ప్రభాస్తో సాహో చేశాక సౌత్ వైపు మళ్లీ చూడలేదు శ్రద్ధా కపూర్. ఇప్పుడు అల్లు అర్జున్ లోకేష్ మూవీకి సంతకం చేస్తారన్నది ముంబై న్యూస్. ఇటు కియారా కూడా సౌత్ తో టచ్ లో ఉంటూనే ఉంటారు. యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ లో నటిస్తున్నారు కియారా. ఎలాగైనా సౌత్ లో మంచి సక్సెస్ చూడాలన్న ఎయిమ్ తో ఉన్నారు. మంచి అవకాశం వస్తే నేను కూడా సినిమా చేయడానికి రెడీ అంటున్నారు ఆలియా. ఆల్రెడీ వరుస ప్రాజెక్టులతో సౌత్ లోనే తిష్ట వేసేశారు జాన్వీ కపూర్. యానిమల్ బ్యూటీ చేస్తున్న స్పిరిట్ కోసం బాలీవుడ్ జనాలతో పాటు మన వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఇలా నార్త్ భామలో అడపదడప సౌత్ ప్రాజెక్టుల కోసం బ్యాక్ ప్యాక్లు సిద్ధం చేసుకుంటూనే ఉన్నారన్నమాట. ఈ సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది. సమ్మర్లో రష్ బాగానే ఉంది. డిసెంబర్ మీద కూడా ఆల్రెడీ ఖర్చులున్నాయి. నెక్స్ట్ సంక్రాంతిని సమ్మర్ని కూడా మన మేకర్స్ కన్సిడర్ చేశారు. మరి ఈ ఏడాది దసరా మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఎందుకో అని జనాలు అనుకునేలోపే నో ఫికర్ ఐఆమ్ హియర్ అంటూ లైన్లోకి వచ్చేశారు మన డార్లింగ్. అఫీషియల్గా ఈ ఏడాది దసరా మీద తొలి ఖర్చు ఫౌజీదే. మరి విజువల్ వండర్ గా ఫౌజీని క్రియేట్ చేస్తున్నారు హనూర్ రాఘవపూడి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దసరాకి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తామని ప్రకటించారు మేకర్స్. చడీ చప్పుడు లేకుండా ఇంత పెద్ద ప్రకటన వచ్చేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డార్లింగ్ కన్నా ముందు నుంచి దసరా మీద దృష్టి పెట్టారు మెగా పవర్ స్టార్ అభిమానులు. పెద్ద సినిమా దసరా రేసులో ఉందన్నది మొన్నటి దాకా వైరల్ అయిన వార్త. మరి ఇప్పుడు ఫౌజీని ఫాలో అవుతూ దసరా రేసులోకి వచ్చేస్తారా, ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు ఈ సమ్మర్లోని థియేటర్లకి వస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. సంక్రాంతి సమ్మర్ లాగానే దసరా టైంలోనూ సెలవులు బాగానే ఉంటాయి కాబట్టి పక్కా ప్లానింగ్ తో అకామిడేట్ చేసుకుంటే 2-3 సినిమాలున్నా మంచి కలెక్షన్లు చూడొచ్చనే మాట వినిపిస్తోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.